ఇదిగో ఇది మీరు ఉండేందుకు. తోటలో పనులన్నీ మీరే చేయాలి. మేము ఉండడానికి ఇంత పెద్దదా? గుడి చేసుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఇంట్లో ఎవరుండేవారు? ఎవరూ లేరు. పెద్దయ్య గారు ఎప్పుడైనా తోటకు వచ్చినప్పుడు కాసేపు కూర్చుని ఉంటుంటారు. ఓహో, పెద్దయ్య గారు ఉండేవారు అన్నమాట. మరి చిన్నయ్య గారు? చిన్నయ్య గారు ఇప్పుడు లేడుగా, అలిగి దేశాల మీద పడిపోయాడు. ఆయన వచ్చేంత వరకు ఈ తోటకు యజమానులు మీరే. యజమాన? నౌకర్లు కూడా. కొంపదీసి యజమాని ఉద్దేశి జీతం ఎవరా ఏమిటి? ఎందుకు బాబు? పెద్దయ్య గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సరే, నీ పేరేంటి? నా పేరా వెంకన్న అంటారు. వెంకన్న. ఇదిగో వెంకన్న గారు, మా ఇద్దరికి జీతం సమానంగా ఇవ్వాలి. ఆడపిల్ల కదా అని తక్కువ ఇస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు జీతం కూడా ఎందుకండి? నీకు తెలియదు ఊరుకు. పెద్దాలతో పని. జీతం ముందుగానే మాట్లాడుకోవడం ఎందుకైనా మంచిది. ఏ వెంకన్న? కాదు వెంకన్న గారు. ఓ అలాగే ఇప్పిస్తాను. అదిగో మీకు కావాల్సిన వంట పాత్రలన్నీ అక్కడ ఉన్నాయి. నేను వెళ్ళి బియ్యం పంపిస్తాను. లోపల వెళ్ళాలి చదువుకో. సరోజా, నాకు దాహంగా ఉంది. ఒక కొబ్బరి బండ మట్రా. వాళ్ళు అడగకుండా తెస్తే దొంగతనం కదండి. దొంగతనమా? నీకు తెలియదేమో. ఇప్పుడు కొత్త కేకలు వచ్చాయి. దున్నేవాడిదే భూమి, ఏలేవాడిదే రాజ్యం. తీసుకురా. అలాగే. ఎవరు నువ్వు? నేను గంటయ్య కొడుకు బొబ్బు తినలే. నువ్వా నాయనా? రా కూర్చో. కూర్చోడానికి ఏం కానీ గుండెత్తేది? ఆ దొడ్డో దగ్గర ఏడుస్తూ ఉంది. గుండెత్తా గుండెత్తా. ఏమిటి గుండెత్తా ఇక్కడ కూర్చున్నావు? అశోకవనంలో సీతమ్మోరిలాగా. అయ్యో అయ్యో అయ్యో, ఇదేమిటి ఇంత చిక్కిపోయా? ఏముంది నాయన దిగులు. నీకు దిగులేమిటి గుండెత్తా? మహారాణిలాగా చక్రం తిప్పింది దానివి. ఆ కాలం అంతా పోయింది నాయన. ఈనాటికి అదిగో రాక్షస చేతిలో పడి నాకు ఈ గతి పట్టింది. ఎవరా? అదే ఆ దుర్గిలేదు దుర్గి, మా కోడలు మేనత్త. అట్టాగా? దాని సంగతి నేను చూసుకుంటాను. ఏది ఓ వందల బడి. నా దగ్గర ఎక్కడ నాయన? ఇప్పుడు పెత్తనం అంతా దాంతేగా. ఇదిగో దాన్ని పెట్టి తాళం పక్కన కొట్టామంటే వందలేం కర్మ, వేలకు వేలు నోట పడతాయి. వస్తా. నీ పెట్టి తీసుకురా, డబ్బు కావాలి. నా దగ్గర ఎక్కడిది? గుండెత్త నాకంతా చెప్పిందిలే. తీసుకురా. తీసుకో బాబు, నీకంటేనా? 10 చాలదు, 100 కావాలి. 100 ఇస్తాను. తీసుకో ఆయన, ఇదంతా నీదేగా. అయితే మీ నాన్న నీతో ఏం చెప్పలే? ఏమిటది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. నిన్ను పెంచుకొని మా బావ కూతురు నీకిచ్చి పెళ్లి చేసి నా ఆస్తి అంతా నీకు అప్పచెప్పాలని గంపడాస్తా ఉన్నాను. అవునవును, మా నాన్న చెప్పాడు, నేనే మర్చిపోయాను. వస్తా. చూడు నాయనా, డబ్బు వృధాగా ఖర్చు పెట్టకు. నా కష్టార్జితం. అబ్బే, ఖర్చు చేయను.
ఒకటి ఉప్పు ఎలా తింటున్నారండి? ఏం బానే ఉందే. అబద్ధం. నేను బాధపడతానని అలా అంటున్నారు. క్షమించండి. చేతగాని వంట. మీరు కడుపు నిండా తినడానికి కూడా లేదు. వంట ముఖ్యం కాదు సరోజ, చేసి పెట్టేవాళ్ళ మనసు. ప్రేమతో పెట్టింది చేదైనా అమృతంతో సమానం. మీరెంత మంచివారండి. ఏం లాభం, నిన్ను సుఖపెట్టలేకపోతుంది. ఇప్పుడు మాత్రం నాకేం లోటు. ఎంతో హాయిగా ఉన్నాను. వచ్చావానైనా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి సంగతి? రాత్రి గుండమ్మ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. నేను నీకు డబ్బిచ్చానని, నా ఇల్లంతా దోచుకుంటున్నారు, పోలీసులు పిలిపిస్తానని ఒకటే రాద్ధాంతం. నువ్వు దొంగవంట, కూనీకోరవంట. నిన్ను నన్ను కలిపి జైలుకు పంపిస్తుందట, జైలుకి. అట్లాగా? ఇదివరకే కూతురికి ఇల్లంతా దోచిపెట్టింది. ఇప్పుడు నగలు కూడా అమ్మి కూతురు పంపించాలని చూస్తుంది. ఆ 4 నగలు ఒలుచుకుంటే గాని దాని పొగరనగదు. రా పద. లోపల తప్పున్నావే, రావే బయటికి. దిగవే కిందకి. ఏమిటి రాత్రి కూసావు? ఇప్పుడు కుయ్యి. అబ్బాయిని జైలు పంపుతావా? ఏది పంపు చూద్దాం. మాట్లాడవే. నేను ఎప్పుడన్నాను అయినా? నేను ఎప్పుడన్నానే? అనలేదు. అన్నగలిగు నగలు గలడు పోలీసులు పంపిస్తాను చూడు. దెబ్బకి వస్తావు. ఇదిగో. తెలుసు వద్దులు. పోలీసుల్ని పిలిపిస్తుందట. దీన్ని లోపల నెట్టి గొళ్ళెం పెట్టు. పదవే. అది కాదే. చూడైనా ఆ నగలితాయి. ఆహా, వీళ్ళకి అమ్మితే సరైన ధర రాదు. అందుకని ఆ డబ్బు నేనే ఇస్తాను. ఇస్తాయి. మా పిన్నేది ఏమిటి? ఈ పిన్నెవరు? నువ్వెవరు? ఓ దుర్గమ్మత్త, నువ్వా? ఎవరండి ఈమె? ఇవే కనక దుర్గమ్మ, మా చుట్టమేలే. ఏమత్తా ఇంటి మీద పడ్డావు? ఇదేం పరాయిల్లు అనుకున్నావా? మన పద్మిల్లు. అవునులే. ఏమత్త గాజుల గిజులు మంచి దిట్టంగా తగిలించావు. గిల్టువా? గిల్టు ఏం కర్మం, అచ్చమైన మేలిం బంగారం. మా గుండక్క ఎలాగుంటే అడిగాను. సరే సరే, మా గుండక్కేది? దానికి తగిన శాస్త్రం జరిగింది. దిక్కు మప్పు లేకుండా దొడ్లో పడి ఏడుస్తుంది. నువ్వు కొంపలో కాలు పెడితే మరి అంతేగా. నేనేం చేయలే, దాని కొడుకే చేశాడు. నా మీద కూడా ఎగరబోయింది. 4 చిత్రం పడిచి ఆ దొడ్లో వారేశాడు. మంచి పని చేశావు. దీని సంగతి మీరు చూసుకోండి. నేనంట బయటికి వెళ్ళి వస్తాను. అసలు ఉద్వాసనే చెప్పండి. పిన్ని పిన్ని పిన్ని. అమ్మా అమ్మా లక్ష్మి, అమ్మ వచ్చావా నా తల్లి? అమ్మా అమ్మా, బాగున్నావమ్మా? బాగానే ఉన్నాను. నీ సంగతి చెప్పు. నాదే ఉందమ్మా, నేను చేసుకున్న కర్మకు అనుభవిస్తున్నాను. అమ్మా అల్లుడు వచ్చాడా? వచ్చారు పిన్ని. పద లోపలికి వెళ్దాం. నేను రానమ్మా, లోపలికి వస్తే నా కాళ్ళు కొడతానని చెప్పి. బాగుంది, మన ఇంట్లో ఆవిడ పెత్తనం ఏమిటి? నువ్వు రా చెప్తాను. వద్దే తల్లి, నేను రాను. నా పని అంతా అయిపోయింది. నా డబ్బు అంతా కాజేశారు, నా నగలు కాజేశారు. పైగా నాకు దొంగతనం అట్టగట్టిన నీ మూల మారేశారు. దీన్ని సాయిబా భూపతిగాడు ఒకడు. మా తమ్ముడేం చేస్తున్నాడు? వాడా పెత్తనం అంతా దీనికి వదిలేసి పెళ్ళానికి బెంగళూరు పోయాడు. ఒకళ్ళనేది ఏముంది,
నేను నీకు చేసిన అన్యాయానికి అనుభవిస్తున్నానమ్మా, అంతా అనుభవిస్తున్నాను. లేదమ్మా, నా మాట విను. పర్వాలేదురా, నేను ఉన్నానమ్మా, చెప్పిన మాట వినమ్మా. అమ్మా వచ్చా? ఎంత ధైర్యమే నీకు? లేకడా? నేను లేవను. ఎందుకు లేవాలి? ఇది నా ఇల్లు. నీ ఇల్లా? ఎక్కడుందా నీ ఇల్లు? ఇది కాదు. లేస్తావా లేదా? లేవనంటే లేవను. ఇల్లట ఇల్లు. పిన్ని నువ్వు కూర్చో. పిన్ని నువ్వెవరే కూతురా? అమ్మ కూతుర్ని. అయ్యే కూతురు కాదు. చేతులు పడిపోను. ఏమిటివే నువ్వు? నువ్వేమిటివే? నేను దిబ్బ మీద దేవయ్య కోడల్ని. నేను పాటి మీద కోటయ్య మనవరాలి. చిచ్చి నోర్మై. డబ్బు ఎక్కడ పెట్టావు? ఏం డబ్బే? నాకు తెలియదు. అమ్మా నన్ను అడుగమ్మా, నేను చెబుతాను. ఏమిటే నేను అడిగేది? నువ్వు దాచిన డబ్బే ఎక్కడుంది? నీ పెట్టిలోనే. అమ్మ తెస్తావు. ఇప్పుడు నా పెట్టె ముట్టుకున్నావు. అదో ఏయ్, నా సంగతి నీకు తెలుసా? ఇవి పిడకలు చేసిన చేతులు. ఏయ్, నా సంగతి నీకు తెలుసా? ఇవి జొన్నలు దంచిన చేతులు. చేతులు పడిపోను. అమ్మా ఇదిగో నేను పెట్టి తాళాలి. ఏం తాళాలి? పెట్టి తాళాలి నా దగ్గర లేవే. ఎందుకు లేవే? నా పెట్టి ఎవరైనా తీసుకురామని అసలు. అమ్మా ఇదిగో ఈ డబ్బు అంత మంతనే. నీ నోరు నొక్క. దానిలో ఒక కట్ట నాదే. దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నారే. మొహానికి డబ్బు కూడా ఉందితే నీ మొహానికే ఉంటాయి. అమ్మాయి అమ్మా ఈ గాజులన్నీ మనమే. ఉంటావే, తీసిస్తాను. తీసి అక్కడ పెట్టావు. చావలం కూడా నావేనే. నేను తీసిస్తా. ఉండవే ఇవ్వరే. నీ ముచ్చి కమ్మలు ఎవరికి వాళ్ళు తీసుకో. ఉండండి ఉండండి, మా భూపతితో చెప్పి మిమ్మల్ని ఏం చేయిస్తారో చూడండి. భూపతి కాదు, వాడి తాతతో చెప్ప. చేతులు పడిపోరు. చూసేవాళ్ళైనా నన్ను ఎంత పని చేశారో. చూశారత్త, ఇది ఆడవాళ్ళే వారు. మీరు చూసుకోవాల్సింది. నన్ను తింటూ ఎలాగదు. అంతేనంటావా? అంతే. అయితే సరే. అన్న రేపు సరోజని కూల్ డబ్బుల కోసం మీ దగ్గరికి పంపుతాను. ఏమన్నా దారిలోకి వచ్చిందా? వస్తుందిగా, మీరే పరీక్ష చేసి చూడండి. వస్తా. అన్న ఆ ఫోటో మాత్రం తీసేయండి. అలాగే. కనులు మూసిన కలలాయే సరోజ, ఏమైనా కలగంటున్నావా? ఏమిటా కళ? మిమ్మల్ని కలుసుకున్న ఆ రోజు జ్ఞాపకం వచ్చింది. ఏ రోజు?